మన దేశంలో నిజమైన శాంతి ఉందో లేదో తెలుసుకోవడానికి అక్కడ వీధుల్ని చూస్తే సరిపోదు. అక్కడ ప్రశ్నించిన గొంతుల సిస్టమ్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో కూడా చూడాలి. మన కళ్ళ ముందు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి అంతా నార్మల్ అయిపోయింది అని నమ్మించే ఒక పెద్ద పొలిటికల్ డ్రామా నడుస్తుంది. ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. పైన కనిపించిన సీన్ చూస్తే పాలిటిక్స్ అన్ని ముగిసినట్టు కనిపిస్తున్నాయి. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేశారు. జంతర్ మంతర్ నీటిగా శుభ్రపడింది. గోడలపై ఉన్న గ్రాఫిటీ అంతా తుడిచేశారు. గవర్నమెంట్ కూడా పార్లమెంట్ లో తన పని తను చేసుకోవడానికి రెడీ అయిపోయింది. కానీ ఈ ప్రశాంతత వెనుక ఒక బలమైన దెబ్బ దాగి ఉంది. గత 10 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్ మెషినరీ, మీడియా సపోర్ట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ఎంత ప్రయత్నించినా ఈసారి జనం వ్యక్తపరిచిన నిరసన భావాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. పోలీస్ నోటీసులు, సోషల్ మీడియా పోస్టులని డిలీట్ చేయమని పంపిన ఆర్డర్స్, నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల హెడ్లైన్స్ చూస్తే అసలు పరిస్థితి అర్థమవుతుంది. కేసులు ఎత్తివేశామని గ్యారంటీ ఇచ్చినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మాత్రం వేరేలా ఉంది. ప్రైమ్ మినిస్టర్ పై విమర్శలలో ఉన్న పోస్టులని రిమూవ్ చేయాలని ఢిల్లీ పోలీస్ సోషల్ మీడియా కంపెనీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఒకవైపు వివిధ రాష్ట్రాలలో స్టూడెంట్స్ హాస్టల్స్ కి వెళ్లి విద్యార్థుల్ని కస్టడీలోకి తీసుకుంటున్నారు. పోలీసులతో పాటు వచ్చిన సివిల్ డ్రెస్ లో ఉన్న ఆ ఆకతాయిలు ఎవరు? లేదా ఢిల్లీ నడిబొడ్డున గన్స్ కాల్పులకి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు అనే ప్రశ్న కంటే ఇంటర్నెట్ లో ఉన్న క్రిటికల్ పోస్టులని ఎంత వేగంగా డిలీట్ చేయాలనే దానిపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ రోజు మనం చూడబోయేది కేవలం ఒక ప్రొటెస్ట్ స్టోరీ కాదు, ఆర్డర్ అనే ఒక భ్రమ వెనుక దాగున్న రియల్ ట్రూత్ కూడా. ఒక రెవల్యూషన్ ని స్టాప్ చేయడానికి అత్యంత ఈజీ మార్గం ఏంటో తెలుసా? ఆ విప్లవానికి చెందిన ప్రతి ఒక్కదాన్ని పూర్తిగా ఎరైజ్ చేయడం మాత్రమే. శనివారం రాత్రి ధర్మేందర్ ప్రధాన్ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ కాగానే అక్కడ ఏం జరిగింది? మైక్స్ ఆగిపోయాయి, టెన్షన్ తొలగించబడ్డాయి. ఆదివారం మార్నింగ్ కల్లా జంతర్ మంతర్ గోడలపై లక్షలాది మంది స్టూడెంట్స్ రాసిన ఆక్రోశ కవితలు, స్లోగన్లు తెల్లటి పెయింట్ కింద కనపడకుండా పోయాయి. 36 రోజుల పాటు లక్షలాది మంది యువత తమ ఫ్యూచర్ కోసం, ఒక ట్రాన్స్పరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం గొంతెత్తారు. కానీ గవర్నమెంట్ దేశానికి ఏం చూపించాలనుకుంటుంది? చూడండి, అంతా నార్మల్ అయిపోయింది అని. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, గోడలపై రంగులు మార్చినంత మాత్రాన లక్షలాది మంది స్టూడెంట్స్ మనసులో ఉన్న గాయాలు మాయమైపోతాయా? జంతర్ మంతర్ గోడలను క్లీన్ చేయడం ఒక ఎత్తైతే, ఇంటర్నెట్ లో అంతకంటే పెద్ద డిజిటల్ క్లీన్ డ్రైవ్ నడుస్తుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లలో ప్రశ్నించిన ప్రతి అకౌంట్ కి డిలీషన్ నోటీసులు వెళుతున్నాయి. ఇది కేవలం వీధుల్ని క్లీన్ చేయడమే కాదు, డెమోక్రసీ యొక్క మెమరీస్ ని డిలీట్ చేయడము. ఇప్పుడు మనం ఒక దారుణమైన రోజు గురించి మాట్లాడుకోవాలి. జూలై 20 ప్రశాంతంగా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ పైకి అకస్మాత్తుగా సెక్యూరిటీ ఫోర్స్ దూసుకొచ్చింది. 19 ఏళ్ల సాహిల్ అనే స్టూడెంట్స్ కంటికి మెటాలిక్ పెట్టెల్ తగిలింది. డాక్టర్స్ తనని కంటి చూపు తిరిగి వచ్చే ఛాన్స్ కేవలం 1% మాత్రమే అని చెప్పారు. ఢిల్లీ పోలీస్ మేము గన్సే వాడలేదు అని అఫీషియల్ డినే చేశారు. కానీ హాస్పిటల్ రిపోర్ట్స్ గాయపడిన వందలాది సంఖ్యల స్టూడెంట్స్ శరీరాల నుంచి తీసిన మెటల్ బుల్లెట్స్ వేరే కథ చెబుతున్నాయి. సరే, గన్స్ విషయం పక్కన పెడదాము. యూనిఫామ్ వేసుకోకుండా సివిల్ డ్రెస్ లో వచ్చిన స్టూడెంట్స్ పై లాఠీలు అటాక్ చేసిన ఆ వ్యక్తులు ఎవరు? వాళ్ళు పోలీస్ ఏజెంట్లా, లేక నిరసనని వైలెంట్ గా మార్చడానికి పంపిన గుండాలా? వారికి లాని చేతిలోకి తీసుకునే రైట్ ఎవరిచ్చారు? ఈ క్వశ్చన్స్ కి ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి ఆన్సర్లు చెప్పలేదు. ఒకవైపు మాటలు నడుస్తూనే ఉన్నాయి, ప్రామిసులు ఇస్తామని మీడియా ముందు చెబుతూనే, ఇంకొక వైపు అర్ధరాత్రి స్టూడెంట్ హాస్టల్ పై రైడ్లు జరుగుతున్నాయి. క్వశ్చన్ చేసిన స్టూడెంట్ పై రౌడీ షీట్లు, సెవరల్ కేసులు పెడుతున్నారు. మేము భయాన్ని క్రియేట్ చేస్తాము, మీరు సరెండర్ అవ్వాలి అనేది ఈ యాక్షన్ వెనుక ఉన్న అసలు మెసేజ్ అన్నమాట. ఈ మొత్తం ఇష్యూలో అత్యంత వర్స్ట్ రోల్ ఎవరిది అని అడిగితే మెయిన్ స్ట్రీమ్ మీడియా, మరికొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ది అని చెప్పక తప్పడం లేదు. గత 10 ఏళ్లలో గవర్నమెంట్ పెంచుకున్న అతిపెద్ద వెపన్ నెరేటివ్ మేనేజ్మెంట్. లక్షలాది మంది స్టూడెంట్స్ రోడ్డుపైకి వస్తే సాయంత్రం ప్రైమ్ టైం డిబేట్స్ లో దాన్ని యాంటీ నేషనల్ కాన్స్పిరసీ అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నిజంగా దానిని అణిచివేయడం ఈసారి అంత సులువు కాలేదు. ఎందుకో తెలుసా? ఈ ప్రొటెస్ట్ ని ఏ ఒక్క పొలిటిషియన్ పార్టీ నడపలేదు. జెన్జీ స్టూడెంట్స్ డిజిటల్ నెట్వర్క్స్ ద్వారా జంతర్ మంతర్ తన గొంతుగా మార్చుకున్నారు. ఫలితంగా ఎంత పియర్ యాక్టివిటీ చేసినా ప్రజల్లో వచ్చిన ఆగ్రహాన్ని ఆపడం సిస్టమ్ కి సాధ్యమే కాలేదు. ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా ఒక విక్టరీ మాత్రమే కావచ్చు, కానీ అది ఒక పొలిటికల్ సాక్రిఫైస్ మాత్రమే. ఒక వ్యక్తి రిజైన్ చేస్తే సరిపోతుందా? పేపర్ లీక్ చేసే మాఫియా వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ అరెస్ట్ అయ్యారా? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న లోపాలు రెక్టిఫై అయ్యాయా అంటే ఆన్సర్ అస్సలు కాదు, బిగ్గెస్ట్ నో. ఈ రోజు జంతర్ మంతర్ రోడ్లు ఖాళీగా కనిపించవచ్చు. రోడ్లపై వేసిన తెల్ల రంగు విద్యార్థుల ఆగ్రహాన్ని తాత్కాలికంగా కప్పివేసి ఉండవచ్చు. కానీ సిస్టమ్ కి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది, ఈ దేశపు యువత ఇంకా సైలెంట్ గా ఉండరు. ఈ ప్రశాంతత అనేది శాంతికి సంకేతం కాదు, అది రాబోయే పెద్ద తుఫాన్కి ముందుండే సైలెన్స్ కావచ్చు. క్రిటికల్ పోస్ట్ ని డిలీట్ చేయవచ్చు, ఇంటర్నెట్ ని కంట్రోల్ చేయవచ్చు, కానీ ఒక్కసారి మొదలైన క్వశ్చనింగ్ మైండ్ ని ఏ సిస్టమ్ కూడా డిలీట్ చేయలేదు. మినిస్టర్ రిజిగ్నేషన్ తో కథ
ముగియలేదు. నిజమైన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కోసం జరిగిన పోరాటానికి ఇది మొదటి అడుగు మాత్రమే. అయితే రోడ్డుపై ధర్నాలు ఆగిపోయాయి, నిరసన అణిచివేయబడింది. ఈ దేశపు యువత తమ పోరాట వ్యూహాన్ని ఎలా మార్చుకుంది, సీరియస్ పొలిటికల్ డిబేట్ దాటుకొని మీమ్స్ అండ్ సెటైర్స్ ని ఒక ఆయుధంగా ఎలా మరిచింది అనేది ఇప్పుడు మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి. మనం ఇప్పుడు దాకా జంతర్ మంతర్ వద్ద ప్రశాంతత పేరుతో పెట్టిన భ్రమ, పోలీసుల అణిచివేత మరియు డిజిటల్ సెన్సార్షిప్ గురించి విపరీతంగా మాట్లాడుకున్నాం కదా. అయితే వీధుల్లో ఉన్న నిరసనలను పోలీసులు లాఠీలతో, రబ్బర్ బెల్ట్లతో ఆపగలిగారు. కానీ దేశ యువతలో ఉన్న నిరసన గొంతును ఆపగలిగారా? ఆ ఆగ్రహం ఎలా రూపుతరం చెందిందో ఈ రోజు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈసారి జరిగిన నిరసనలో ప్రత్యేకత కేవలం పొలిటికల్ యాంగర్ మాత్రమే కాదు. నాయకులకి సాధారణంగా విమర్శలు, వ్యతిరేకతలు కొత్తేమీ కాదు. కానీ ఈసారి వ్యూహం మారింది. ఆగ్రహం స్థానంలో హాస్యం, వ్యంగ్యం అంటే సెటైర్ వచ్చి చేరాయి. జెన్జీ కేవలం నిరసన తెలపడం లేదు, రాజకీయ అధికారాన్ని ఒక మీమ్ కంటెంట్ గా మార్చింది. మునుపటి తరహాలో ధర్నాలు, సీరియస్ చర్చలపై ఆధారపడితే ఈ తరం యువత వ్యంగ్యాన్ని ఒక ఆయుధంగా మార్చుకుంది. రాజకీయాల్లో నేరుగా చేసే విమర్శలు గవర్నమెంట్ ఆర్డర్లలో తుడిచిపెట్టవచ్చు, కానీ నిరంతరం వచ్చే హాస్యపూరిత మీమ్స్ నాయకుడు నిర్మిత ఇమేజ్ ని దెబ్బతీస్తాయి. ఒక నాయకుడు మీమ్ మెటీరియల్ గా మారినప్పుడు ఎంతటి పిఆర్ యంత్రాంగమైనా దాన్ని ఆపడం కష్టంగా మారిపోతుంది. పోలీసులు లేదా మినిస్టర్ ప్రెస్ మీట్లు పెట్టి చాలా సీరియస్ గా హెచ్చరికలు చేస్తుంటే ఈ జనరేషన్ స్టూడెంట్స్ ఆ వీడియోల కింద సార్ మీ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి అని కామెంట్ పెట్టడము, లేదా కెమెరా ఫ్రేమింగ్ సరిగ్గా లేదని సలహాలు ఇవ్వడం మొదలు పెట్టారు. నాయకులు ఇచ్చే తీవ్రమైన ప్రసంగాలను, ఫన్నీ ఆడియోలు, పవర్ఫుల్ మూవీ డైలాగులు మిమిక్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వైరల్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక సిస్టమ్ తన వద్ద ఉన్న అధికారంతో, భయంతో నిరసనలు అణిచివేయగలదు, నోటీసులు పంపగలదు, కేసులు పెట్టగలదు. కానీ తనను చూసి నవ్వుతున్న ఒక సమూహాన్ని ఆ సిస్టమ్ ఎలా భయపెడుతుంది? అధికారం అనేది భయం మీద నడుస్తుంది, కానీ ఆ భయమే హాస్యంగా మారినప్పుడు ఆ అధికారం తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతుంది. గతంలో ఒక పొలిటీషియన్ మీద విమర్శలు వస్తే టీవీ డిబేట్లలో దాన్ని డిఫెండ్ చేస్తునేవారు. కానీ ఇప్పుడు ఈ ఒక ట్రోల్ లేదా మీమ్ వైరల్ అయితే దానికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో అర్థం కాక సిస్టమ్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. మీములను బ్యాన్ చేయగలరు, ఫన్నీ రీల్స్ చేసే ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టడం సాధ్యం కాదు. ఇది కేవలం టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఒక కొత్త రక డిజిటల్ రెవల్యూషన్. సోషల్ మీడియాలో లీడర్ ఇమేజ్ ని ప్రమోట్ చేయడానికి కోట్ల రూపాయలు బిడ్ చేసే పిఆర్ నెట్వర్క్ అంతా ఈ మీమర్స్ దాటికి రాత్రికి రాత్రే కుప్పకూలిపోయింది. ప్రశ్నించడం, నేరుగా చూపే వ్యవస్థకు నవ్వుతూ నిలదీయడం అనేది ఒక బిగ్ షాక్ గా మారింది. ఈ మీమ్స్ కల్చర్ వల్ల కేవలం కామెడీ మాత్రమే జరగడం లేదు, ఇంటర్నెట్ లో ఒక సీరియస్ మెసేజ్ లక్షలాది మందికి చేరడానికి గంటల సమయం కూడా పట్టడం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత గంభీరంగా నటించినా ప్రజల దృష్టిలో వాళ్ళు కేవలం కంటెంట్ క్రియేటర్స్ కి ఒక టాపిక్ గా మాత్రమే మిగిలిపోతున్నారు. భయాన్ని అధిగమించడానికి మనుషులు కనిపెట్టిన అతిపెద్ద ఆయుధమే హాస్యం. ఆ హాస్యాన్ని ఈ రోజు జెన్జీ తమ గొంతుగా మార్చుకుంది. అయితే ఈ మీమ్స్ మరియు సెటైర్స్ వల్ల నిజంగానే సమస్య పక్కదారి పడుతుందా, లేక ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి సరికొత్త ప్రజా ఆయుధంగా మారుతుందా? ఈ పోరాటంలో నెక్స్ట్ ఫేజ్ ఏంటి? అసలు ఈ ప్రొటెస్ట్ ని నడిపిస్తున్న ఆర్గనైజర్స్ ఎవరు? డిజిటల్ నెట్వర్క్ లో సిస్టమ్ ని ఎలా షేక్ చేయడానికి ట్రై చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ తరం యువత పొలిటికల్ పవర్ ని ఒక మీమ్ కంటెంట్ ఎలా మార్చింది, పొలిటీషియన్ ఇమేజ్ ని సెటైర్లతో ఎలా దెబ్బతీసిందో చూసాం కదా. అయితే ఆన్లైన్ లో మీమ్స్ వేయడం వేరు, నేరుగా వీధుల్లో లాఠీలు, టియర్ గ్యాస్ లో పోలీసులు బ్యారికేడ్ల ముందు నిలబడడం వేరు. మరి ఆన్ గ్రౌండ్ లో పోలీసుల భయాన్ని, అణిచివేతను ఈ జెన్జీ ఎలా జయించింది, భయాన్ని కూడా ఒక స్ట్రాటజీగా ఎలా మార్చుకుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ప్రభుత్వం ఒత్తిడి పెంచుకుంది, యువతలో భయం కనిపించలేదు. సద్దుదేశంతో కూడిన వ్యంగ్యం మరింత ఇర్రివరెన్స్ గా మరింత పెరిగింది. టియర్ గ్యాస్ల షీళ్లు పడినప్పుడు భయపడి పరుగులు తీయడానికి బదులు ఆ టియర్ గ్యాస్ క్వాలిటీపై రివ్యూలు ఇవ్వడము, లాఠీ చార్జీల నుంచి పరిగెత్తే దూరాన్ని స్ట్రావా ఫిట్నెస్ యాప్ లో షేర్ చేసి టుడేస్ కార్డియో డన్ అని పోస్ట్ పెట్టడము, పోలీసుల చర్యలు ఇంటర్నెట్ జోకులుగా మార్చడము మనం చూసాం. స్పైడర్ మ్యాన్, పవర్ రేంజర్స్ ఇంకా ఇతర పవర్ఫుల్ క్యారెక్టర్ ముసుగులు వేసుకొని ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా పోలీసులు ప్రయోగించిన లాఠీలు, వాళ్ళు సృష్టించాలనుకున్న భయాందోళన ప్రభావాన్ని వీళ్ళు పూర్తిగా తగ్గించేసేశారు. సాధారణంగా ప్రజలు భయపడి పారిపోయే చోట యువత ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండగ లాగా నిరసనలు తెలిపినప్పుడు ఎంతటి శక్తివంతమైన ప్రభుత్వానికైనా లోపల ఆందోళన మొదలవుతుంది. డిజిటల్ స్పేస్ కంట్రోల్ చేసే భయం ఇక్కడ పూర్తిగా పని చేయకుండా పోయింది. ఒక్కసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఒక గవర్నమెంట్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రొటెస్ట్ ను అదుపు చేయడానికి ఫియర్ ఫ్యాక్టర్ అంటే భయాన్ని మెయిన్ ఆయుధంగా వాడుతుంది. కేసులు పెడతాము, హాస్టల్ నుంచి ఖాళీ చేపిస్తాము, ఫ్యూచర్ పాడవుతుంది అని బెదిరిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ బెదిరింపులు సామాన్య యువతలో సీరియస్ తీసుకోవడం మానేసి రివర్స్ లో పోలీసుల ముందు కూర్చొని బోర్డ్ గేమ్స్ ఆడటము, ఇన్స్టాగ్రామ్ లో ఫిట్ చెక్ వీడియోలు విడుదల చేయడం మొదలు పెట్టేశారు, అక్కడే సిస్టమ్ ఆలోచన విధానం దెబ్బతింది. యువత వాడిన ఈ ఇర్రివరెన్స్ అనే స్ట్రాటజీ అణచివేత సాధనాలైన లాఠీలను, పోలీస్ బ్యారికేడ్లను తమ పవర్స్ కోల్పోయేలా చేసింది. సీరియస్ హెచ్చరికల మధ్య స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ లో ఒక కుర్రవాడు నిరసన తెలుపుతుంటే ఆ దృశ్యాన్ని చూసి ఏ సామాన్య
పౌరుడికైనా ఎక్కడ భయం వేస్తుంది? నవ్వు వస్తుంది. ఆ నవ్వు సిస్టమ్ క్రియేట్ చేసిన ఒక భయాన్ని క్షణంలో తుడిచిపెట్టేస్తుంది. సాంప్రదాయ నిరసనలలో పోలీస్ లాఠీ చార్జీలు జరిపితే రక్తపాతం, భయం, దిగ్భ్రాంతి అనే వార్తలు వచ్చేవి. కానీ ఈసారి అణిచివేత కాస్త మీమ్ మెటీరియల్ గా మారిపోయింది. పోలీసులు ఏం చేసినా అది సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మారి వైరల్ అవ్వడం మొదలైపోయింది. ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తే యువత అంతకంటే వినూత్నంగా తమ ధిక్కరిని ప్రదర్శించింది కూడా. భయాన్ని జయించడం అంటే ఆయుధాలు పట్టుకోవడం కాదు, ఆ భయం వెనుక ఉన్న అథారిటీని, ఆ పవర్ ని అసలు లెక్క చేయకపోవడం. ఈ క్రమంలో ఇన్నాళ్ళు పాలకులు అనుభవించిన మహారాజా పోషన్ బిరుదలు రాలిపోయాయి. ప్రజా ప్రతినిధులు కేవలం తమ ప్రశ్న పత్రికకి సమాధానం చెప్పాల్సిన బాధ్యతలుగా మిగిలిపోయారు. అయితే వీధుల్లో భయాన్ని జయించారు, సోషల్ మీడియాలో మీమ్స్ తో ఆధిపత్యం సాధించారు. కానీ ఈ పోరాటం ఇంతటితో ఆగిపోయిందా? ప్రభుత్వం ఈ డిజిటల్ రెవల్యూషన్ ని ఎదుర్కోవడానికి ఎలాంటి కౌంటర్ స్ట్రాటజీలను సిద్ధం చేస్తుంది? ఈ మూవ్మెంట్ ముగింపు వైపు వెళ్తుందా, లేక ఒక పెద్ద విప్లవానికి నాంది పలుకుతుందా? జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వం సృష్టించిన భ్రమ, డిజిటల్ సర్వైలెన్స్, మీమ్స్ ద్వారా లీడర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడము, మరియు లాఠీల భయాన్ని కూడా జయించిన జెన్జీ వైఖరి గురించి విపరీతంగా మాట్లాడుకున్నాం కదా. అయితే వీధుల్లో ప్రొటెస్టర్స్ తగ్గారు, పోరాటం ఒక దశ పూర్తి చేసుకుంది. మరి ఈ పోరాటం ఇంతటితో ముగిసిపోయిందా? ఇది భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారబోతుందా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పోరాటం వీధుల నుంచి కోర్టు డిజిటల్ వేదికకి మారిపోయింది. ఆన్లైన్ మీమ్స్ విమర్శలు అడ్డుకోవడానికి మెటా, ట్విట్టర్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలపై న్యాయపరమైన చర్యల ప్రయత్నం జరుగుతున్నాయి. ఈ తరం యువతకు అటెన్షన్ స్పాన్ తక్కువగా ఉంటుంది. కొద్ది రోజుల్లో ఈ ట్రెండ్ మర్చిపోయి వేరే పనిలో పడిపోతారని ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇక్కడ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఉంది. సాధారణంగా వైరల్ ట్రెండ్స్ వేగంగా వచ్చి అంతే వేగంగా మాయమైపోతాయి. నిజమైన మార్పు రావాలంటే ఈ డిజిటల్ ఉత్సవానికి క్రమశిక్షణ కలిగిన రాజకీయ నిరసన తోడవ్వాలి. జెన్జీ ప్రభుత్వం యొక్క నరేటివ్ కంట్రోల్ ని సమర్థవంతంగా బ్రేక్ చేసింది. కానీ ఈ క్షణం నిజమైన మార్పు దారితీస్తుందా, లేదా తదుపరి అల్గారిథం అప్డేట్ లో కొట్టుకుపోతుందా అనేది వేచి చూడాల్సిన విషయమే. మన దేశ చరిత్రలో ఎన్నో విప్లవాలు వచ్చాయి, ఎందరో నాయకులు మారారు. కానీ ఈ డిజిటల్ ఏజ్ లో జరుగుతున్న పోరాటం చాలా డిఫరెంట్. ఒకవైపు ప్రభుత్వాలు అల్గారిథం ని, ఇంటర్నెట్ ని షట్ డౌన్ అయ్యేలా ఆయుధాలు వాడుతుంటే, ఇంకొక వైపు నెటిజన్ టెక్నాలజీని, హాస్యాన్ని నిరసన జెండాగా మార్చుకుంటున్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల బోన్లోకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను లాగినంత మాత్రాన ప్రశ్నించే మనస్తత్వానికి అణిచివేయడం సాధ్యమేనా అంటే అస్సలు కాదని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ అయినా ఎదుర్కొంది పొలిటికల్ అపోజిషన్స్ ని మాత్రమే. దానికి ఒక లీడర్ ఉంటాడు, ఒక పార్టీ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళపై కేసులు పెట్టి ఆపేయొచ్చు. కానీ ఏ లీడర్ లేని, ఏ సిద్ధాంతానికి కట్టుబడని, మోకానికి స్పైడర్ మ్యాన్ మాస్క్ వేసుకొని ఫోన్ లో సైలెంట్ గా మీమ్ క్రియేట్ చేసిన లక్షలాది మంది యువతను ఏ సిస్టమ్ కూడా టార్గెట్ చేయలేదు. ఇది అన్ఆర్గనైజ్డ్, కంట్రోల్ చేయలేని ఒక డిజిటల్ పవర్. కానీ ఈ పోరాటంలో ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. ఈ రోజు ట్రెండింగ్ లో ఉన్న ఒక నేషనల్ ఇష్యూ రేపు మరొక కొత్త వైరల్ వీడియో రాగానే పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. మీమ్స్ వేయడం వల్ల తాత్కాలికంగా ఆక్రోశం వెలగవచ్చు, కానీ పాలసీ మేకింగ్ మార్పు రావాలి అనంటే ప్రశ్నించే ప్రతి గొంతు ఓటు హక్కు ద్వారా, స్థిరమైన నిరసన ద్వారా తమ పవర్ ని చూపించాలి. సోషల్ మీడియా అనేది ఒక సాధనం మాత్రమే, అది గమ్యం కాదు. జంతర్ మంతర్ వీధుల్లో పెయింట్లు వేసి ఆధారాలన్నింటినీ తుడిచివేయచ్చు, సర్వర్లో ఉన్న పోస్ట్లని డిలీట్ చేయొచ్చు. కానీ తరతరాలుగా యువత మనసులో రగిలిన ఆ అనుమానము, అసంతృప్తి ఏ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఈ మొత్తం విషయంలో మనకి నేర్పించిన పాఠం ఒకటే. అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత పవర్ఫుల్ గా కనిపించినా, సమాచారాన్ని ఎంత కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా, ప్రజల ఐకమత్యం, సృజనాత్మకమైన నిరసన ముందు ఆ భ్రమలు ఎక్కువ రోజు నిలబడవు. ప్రశాంతత అనేది ఒక భ్రమ మాత్రమే, కానీ ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యపు అసలైన గుండె చప్పుడు. సమస్యలు మారవచ్చు, వేదికలు మారవచ్చు, ట్రెండ్స్ మారవచ్చు, కానీ రేపటి పాలకులు సరిదిద్దే శక్తులు ఎప్పుడు యువత చేతిలోనే ఉంటాయి. మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం, ఒక పారదర్శకమైన విద్యా వ్యవస్థ కోసం నవ్వుతూ ధైర్యంగా ప్రశ్నించడం కొనసాగిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, స్టూడెంట్స్ కి మరింత షేర్ చేయండి. పోరాటం ఇక్కడితో ఆగలేదు, ఇప్పుడే మొదలైంది, ఒక ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో అడుగులు వేయాల్సింది చాలా ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, ఇలాంటి మరెన్నో పొలిటికల్ అండ్ స్ట్రాటజికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.